హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1622. ఈరోజు డేట్ 24th September 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ యూపీఐ నుంచి యూపీఐకి సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ ఏంటంటే యూపీఐ పేమెంట్స్ అనేది ఇప్పుడు ఖతర్లో కూడా అలౌ చేస్తారంట. సో ఖతర్తో కలిపి ఇప్పుడు 8 కంట్రీస్లో మనకి యూపీఐ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో డిజిటల్ ఇండియా యూపీఐ అనేది త్రూఅవుట్ ద గ్లోబ్ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా విస్తరిస్తుందని అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 8 కంట్రీస్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి యాక్సెప్టబుల్ నౌ. ఇవాళ నుంచి ఖతర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో చాలామంది మన ఇండియన్స్ ఖతర్లో అటు మనకు ఓమాన్ ఇలాంటి వాటి వైపు ఎక్కువగా ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా గ్లోబల్గా HyperOS 3ని రోల్అవుట్ చేశారు, అంటే అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన బీటా ప్రోగ్రామ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బట్ మన ఇండియాలో మాత్రం ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేదు ప్రజెంట్గా. మన ఇండియాలో కొంచెం లేట్గానే వస్తుంది, మార్చ్ ఆ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్గా చైనాలో దీనికి సంబంధించిన వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్స్కి వెరీ సూన్ బీటా ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే మన ఇండియాలో మాత్రం నేను చెప్పాను కదా, మార్చ్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు సామ్సంగ్ వాళ్ళు కూడా One UI 8 సంబంధించిన రోడ్ మ్యాప్ ఎప్పుడెప్పుడు ఏ ఫోన్స్కి వస్తుంది అనేది వీళ్ళు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి షెడ్యూల్ ప్రకారం అప్డేట్ అనేది రోల్అవుట్ కాబోతుంది. సెప్టెంబర్లో కొన్ని ఫోన్స్ ఉన్నాయి, అక్టోబర్లో కొంచెం ఎక్కువ ఫోన్స్ అయితే వీళ్ళు రోల్అవుట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ సంబంధించిన ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ ఉంటుంది, రేపే ఆ ఈవెంట్ అనమాట. సో ఈసారి వీళ్ళు లాంచ్ చేయబోతున్న ప్రాసెసర్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈ సంవత్సరానికి గాను అంటే అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కోసం తయారు చేయబడ్డ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen Elite 5 అనే కొత్త ప్రాసెసర్ వీళ్ళు తీసుకురాబోతున్నారు. మనం 8 Gen 5 అనుకుందాం, లేదంటే 8 Elite 5 అని అనుకుందాం. సో కొత్త ప్రాసెసర్ని అయితే వీళ్ళు రేపు లాంచ్ చేయబోతున్నారు. సూన్ చాలా ఫోన్స్లో ఇది మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. బట్ అందరికంటే ముందు దూకేది ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ. వీళ్ళు ఆల్రెడీ టీజులు కూడా చేస్తూనే ఉన్నారు. సో రియల్మీ వాళ్ళు GT8 Pro అనేది మనకి వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్టోబర్ 1st వీక్ ఆ టైంలోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈసారి మాత్రం డిస్ప్లే డిపార్ట్మెంట్లో హ్యూజ్ చేంజెస్, కెమెరా డిపార్ట్మెంట్లో కూడా హ్యూజ్ చేంజెస్. 200 MP కెమెరాని వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, చాలా పవర్ఫుల్ కెమెరానే ఈసారి వీళ్ళు వాడబోతున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో అండ్ ఐక్యూ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఒక సూపర్ బిగ్ న్యూస్. అఫీషియల్గా మన ఇండియాలో ఆరిజిన్ వాయిస్ అనేది ల్యాండ్ అయిపోయింది. అండ్ వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ పేరు కూడా మార్చేశారు, ఆరిజిన్ వాయిస్ అని చెప్పి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు బీటా ప్రోగ్రామ్స్ కూడా ఇంటర్నల్గా స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి పబ్లిక్ ఓపెన్ బీటాను కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు కొన్ని సర్టెన్ మోడల్స్కి. లైక్ మీకు X200 సిరీస్, X200 Pro, అలాగే X200 FE ఇలాంటి మోడల్స్కి అయితే వీళ్ళు బీటా ప్రోగ్రామ్స్ని ఓపెన్ చేయబోతున్నారు. ఇది ఎర్లీ యాక్సెస్ లాగా ఉంటుందన్నమాట. బట్ రిమెంబర్, ఆరిజిన్ వాయిస్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా చైనాలో నేను వాడాను, చూశాను అక్కడ. సో దాంతో కంపేర్ చేసుకుంటే అంత 100కి 100% దింపుతారంటే నో, 100కి 100% అస్సలు దింపరు వీళ్ళు. కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఇప్పుడు ఇంటర్ఫేస్లో మనకి బెటర్ లుకింగ్ థీమ్స్ కావచ్చు, బెటర్గా ఇంకొంచెం యానిమేషన్ స్టైల్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఏవైతే ఒక 50 to 70% ఫీచర్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారేమో అని అనిపిస్తుంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ కోసం. బట్ చైనాలో ఏంటంటే ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. అక్కడ వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్ అనేది OSలో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన అన్ని ఆన్లైన్ సర్వీసెస్ కూడా దాంతో లింక్ అయిపోయి ఉంటాయి. సో అందుకని అన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ రావు. బట్ కొన్ని మాత్రం చాలా వరకు మనం ఏవైతే మెయిన్గా మనకు కనిపించేవి, మనకి ఎంటర్ యూఐలో రన్అట్ వెళ్తున్నప్పుడు, వాక్ త్రూ వెళ్తున్నప్పుడు కనిపించే ఏవైతే మెయిన్ థీమింగ్స్ ఉంటాయో అవన్నీ చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం యానిమేషన్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. గ్లాస్ థీమ్ ఒకటి కనిపిస్తుంది. సో ఆల్రెడీ కొంతమంది ఇంటర్నల్ టెస్టింగ్లో ఉన్న వీడియోలో ఫోటోలు అయితే పెడుతూనే ఉన్నారు. X200 FE కూడా టెస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో చెక్ చేసుకోండి. వెరీ సూన్ 29వ తారీఖు నుంచి మనకి ఓపెన్ బీటా కూడా రాబోతున్నట్టు అంచనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక కమింగ్ టు ద డీల్స్, ప్రజెంట్గా అయితే మీకు చాలా వరకు డీల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో నేను ఆల్రెడీ మీకు ఒక 4-5 వీడియోలు తీసుకొచ్చాను. నిన్న ఒక 2, మొన్న ఒక 2 తీసుకొచ్చాను. అవి ఒకసారి చెక్ చేసుకోండి. అవి ఆల్ టైమ్ బెస్ట్ లిస్ట్ అయితే మీకు ఆల్రెడీ ఒక 100+ బెటర్ ప్రొడక్ట్స్ సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చాను మీకు. ఆ PDF డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్పాను. అండ్ ఈరోజు కూడా చాలా వరకు ముఖ్యంగా ల్యాప్టాప్ల మీద మంచి డిస్కౌంట్స్ వచ్చినాయి. నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో కూడా చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో కొన్ని పర్టికులర్ డీల్స్ బెటర్గా అనిపించింది అయితే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ అరౌండ్ 13-14 వేల రూపాయలు వస్తుంది. చాలా మంచిది. అది టైప్ సి, మళ్ళీ లైట్నింగ్ పోర్ట్ కూడా కాదు, టైప్ సి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పిక్సెల్ వాచ్ XL మీకు పిక్సెల్ వాచ్ 2 40,000 రూపాయల వాచ్, చాలా ప్రీమియం, ఇది చాలా హై క్వాలిటీ సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఫిట్బిట్ తెలుసు కదా మీకు, అంత పెద్ద బ్రాండ్కి సంబంధించిన వాచ్, వాళ్ళ టెక్నాలజీ అనమాట. సో గూగుల్ పిక్సెల్ వాచ్ 2 అరౌండ్ ఇది 40,000ది 16,000కి వస్తుంది. రీసెంట్గా మీరు పిక్సెల్ ఫోన్ కొనుక్కుంటే ఒకవేళ
అలా లుక్ బాగుంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా చాలా రకాల డీల్స్ అయితే వస్తున్నాయి మీకు. సామ్సంగ్ వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఎస్ఎస్ వివో బుక్ ల్యాప్టాప్స్ కావచ్చు, గేమింగ్ ల్యాప్టాప్స్ కావచ్చు, అన్ని నేను దాంట్లో కవర్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో సో ఇవాళ కొన్ని టెక్ న్యూస్లు ఉన్నాయి. అండ్ రేపు నుంచి మాత్రం ఫుల్ లెంత్ టెక్ న్యూస్లు అయితే మీకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.